ఓకే చెప్పు. వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం మాట్లాడబోయేది వచ్చి మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ యాక్ట్ చేసిన సెకండ్ మూవీ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రియాక్షన్. అసలు ఎందుకైతే లొల్లిలా కారణమేంటి? ఒక దినం కర్మనోడు ధర్మను చూసి నేర్పిస్తాను. దానికి కొట్టుకురా. దానికేంటి సార్? దేనికని కొట్టుకుంటారు మా ఊర్లో? ఆవాజులు వేస్తుందేమి రా? Make some way for the young bad guys. Want to make some crazy noise. They gonna get tiger ki phone jayro. Ready for that count. Ketcheda. Not gonna never give up. Everybody come on. నువ్వు నిజంగా మగాడివైతే నీలో పొంగేది ధర్మాన్ని రక్తమే అయితే చెరువుగట్టు దగ్గరికి రారా చూస్తున్నా. అజయ్ గాలంతా మీలోనే కనబడ్డారు నాకు. నువ్వు నన్ను కొడతా అంటే నొప్పి నీ కళ్ళల్లో తెలుస్తుందేంట్రా? ఆ నా కొడుకు ప్రేమించినాడంటే ఎట్లా నమ్మినావే? ఆడు ధర్మానోడే. నాకైతే భూస్వంతో చెత్తనే మామా. సో ఇంకా ఫస్ట్ సినిమా రామ్నగర్ బన్నీయే ఓటీటీకి రాలేదు యాక్చువల్గా, అందుకోసం వెయిటింగ్. ఇంకా మనం ఇంత లోపల మళ్ళీ బరాబర్ ప్రేమిస్తా లేదు. యాక్చువల్గా వాళ్ళ నాన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఫస్ట్ సినిమా అది ఆప్షన్ అది వచ్చిందంట, దానికన్నా ముందు ఇది ఫస్ట్ స్క్రీన్ పడితే బాగుంటుంది దానికన్నా ముందు అని చెప్పి దీన్ని రిలీజ్ చేస్తున్నారంట. అంటే లాంచింగ్ కంప్లీట్ కమర్షియల్ మెటీరియల్ ఉంటే బాగుంటుందని రామ్నగర్ బన్నీకి వెళ్ళాడు. ఇది కొంచెం రూరల్ కి అన్నమాట, ఇంకా బాగుందని చెప్పి దీని ఫస్ట్ మూవీ రిలీజ్ చేసి మళ్ళీ దానికి వెళ్తారు అనేసి ఏదో ఒక ఈ టీజర్ చూస్తే ఒక సినిమా 10 ఏళ్ళు వెనక్కినట్టుంది. మళ్ళీ అదే వాళ్ళే బాగుందని అనుకుంటున్నారు. బరాబర్ ఓటీటీకి వస్తా, అదే కదా సినిమా పేరు ఇప్పుడు. మరి చాలా లో స్టాండర్డ్స్ ఉన్నాయి కదా. లేదు, బరాబర్ ఓటీటీకి వస్తా కాదు, అసలు రామ్నగర్ బన్నీకి కూడా ఓటీటీ రైట్ తీసుకోలే ఎవరు, ఓటీటీ కొనట్లేదు ఎవరు. ఇంకా అట్లా దానికన్నా చెప్పాలంటే బరాబర్ ఓటీటీలోనే చూస్తాం. ఏదో టాలెంట్ అయితే ఉంది పాపం, యాక్టింగ్ డాన్స్ ఉంది, ఫైట్స్ ఏదో చేస్తున్నాడు పాపం. బట్ స్టిల్ ఇది కాదేమో రూట్. వాళ్ళ నాన్న ఎలాగా ఉన్నాడో అలాగే తయారాడు కొడుకు కూడా. మంచి కాన్సెప్ట్ ఉన్న పడితే ఏదన్నా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ బేబీ ఉంది చూసినావా, అలాంటి మూవీ ఒక లవ్ ఫెయిల్యూర్ మూవీనో లేకపోతే అట్లా ఏదో ఒక రకంగా పాపులర్ అయ్యే మూవీ కాన్సెప్ట్, అలాంటి కాన్సెప్ట్ తీసుకొని వస్తే ఏదో ఒక రకంగా లైమ్ లైట్ అయితే వస్తాడు ఫస్ట్. తర్వాత అప్పటి వరకు తప్పదు. ఇక అతనికి అంత మంచి ప్రభాకర్ కు మంచి ఐ మీన్ తనకి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గ్యాంగ్ ఉంది. ఐ మీన్ పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ తనను అర్థం చేసుకునే వాళ్ళు ఇంత ఉండి లాంచింగ్ విషయంలో మనకు చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నాడు ఇతన్ని. అంటే నాకే అనిపిస్తుంది, ఒక మెయిన్ స్ట్రీమ్ సినిమా కాకుండా ఓటీటీస్ అట్లా ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత ఏదో మెయిన్ సినిమా తీసుకోవచ్చు. అలా వచ్చినా సరిపోయేది. మీరు ఎందుకంటే ప్రభాకర్ కలెక్షన్స్ తో ఓటీటీ చేసుకోవచ్చు, ఓటీటీ కంటెంట్ ఈజీగా. అలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వాటికి చేసుకోవచ్చు. ఇప్పుడు షణ్ముఖ్ చేస్తున్నాడు, షన్ను చేశారు, అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి సెటిల్డ్ యాక్టింగ్ అలాంటివి అయితే చాలా బాగా చూస్తారన్న. ఈ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఏంటంటే చూడడానికి అంత ఎందుకో కొంచెం క్రింజ్ లాగా అనిపించి కామైపోతారు చూడరు కూడా. ఎక్కడ టీజర్ లో ఒక పాయింట్ కూడా కన్విన్సింగ్ గా లేదు అసలు. ఏదో సినిమా ఉంది చూద్దాం అట్లా మొమెంట్ కూడా లేదు. దీంతో కంపారిజన్ రామ్నగర్ బన్నీ ట్రైలర్ కొంచెం పర్లా, కొంచెం ఎరిటైన్ కనిపించింది నాకు కూడా. ఓల్డ్ స్టైల్ కాదన్న, అసలు ఏం లేదు అసలు. ఐ మీన్ ఏదో అంటే స్టార్టింగ్ నాకైతే రూరల్ స్టార్ట్ అయింది, ఏదో కొంచెం ఈ పరేషాన్ ఈ బలగం టైప్ లో అనిపించింది స్టార్టింగ్. బట్ మళ్ళీ రాకుండా అదేదో సీక్రెట్స్ మన చూసారా అలా కనిపించేస్తుంది. యాక్చువల్ గా విషయం లేదనిపించేసి
ఏదో ఒక ఊర్లో 2 వర్గాలు, ఒకరి మీద ఒకరికి ద్వేషం. ఒక్కొక్క వర్గం నుంచి ఒక్కొక్కరు వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారు, లేకపోతే వాడు ప్రేమిస్తే అమ్మాయి పడుతుంది. ఇంకా అదే అదే అంటే నాకు అర్థమైంది ఏంటంటే, తను హీరో క్యారెక్టర్ వచ్చేసి ధర్మాన అనే ప్లేస్ నుంచి ఉన్నవాడు అనమాట. సో ఆ సైడ్ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మోసం, అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ద్వారా ఈ పక్క ఊరు వాళ్ళు చాలా మంది మోసపోయి ఉంటారు అనమాట ఆల్రెడీ. సో ఆ ధర్మాన ఊరువాడు అయ్యుండి అని ఊరువాడని తెలిసి కూడా నువ్వు ఎలా ప్రేమించావే అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ కూతుర్ని అంటాడు. సో అంటే అక్కడ ఆల్రెడీ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. అక్కడ ఆ ఊరు వాళ్ళందరూ నెగిటివ్ అని చెప్పేసి ఒక పోర్ట్రే ఉంటే, ఆ ఊరు నుంచి వచ్చిన ఈ హీరో ఐ మీన్ ఎలాగా మంచివాడుగా, ఐ మీన్ ఎలా ప్రేమించి పాజిటివ్ గా చేస్తాడని చెప్పేసి అట్లా ఉంటది యాక్చువల్ గా కాన్సెప్ట్. అలా ఉండొచ్చు. చేసే వ్యక్తిని ఆ కాదు, ఊరికి ఈ ఊరికి శత్రుత్వం ఏదో ఉంది. ఆ ఊరి వాడని తెలిసి కూడా నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? అదే 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 దానికి రిప్లైగా బరాబర్ ప్రేమిస్తా, బరాబర్ ప్రేమిస్తా అంతే. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి బద్రి. చంద్రహాస్ అనే అతను కొంచెం ఇంకోసారి రివైజ్ చేసుకోవాలి, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే. ఇది కాదు మాస్ హీరో అయిపోవాలని చెప్పేసి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాం. అదే అదే మన బెల్లంకొండ లాగా తొందరపడుతున్నారు. సో ఇది గైస్ బరాబర్ ప్రేమిస్తా టీజర్ విత్ మా రియాక్షన్. సో మేమైతే రామ్నగర్ బన్నీ ఓటీ బాగా వెయిటింగ్ అనమాట. సో ఎప్పుడు వస్తుంది చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.